హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, మనం ఎంత కష్టపడుతున్నా సక్సెస్ ఎందుకు రావట్లేదు? ఎప్పుడైనా మీకు కనిపించిందా? అయితే ఈ వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. మీ లైఫ్ ఖచ్చితంగా. మనలో చాలామందికి కామన్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను చేయలేను, నా పరిస్థితులు బాగాలేవు, నా టైం ఇంకా రాలేదు, ఇలా మన మైండ్ మన ఇప్పుడు మోసం చేస్తూనే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మీకు నిజంగా అవకాశాలు లేవా లేక నువ్వు భయపడుతున్నావా? సక్సెస్ అంటే మన టాలెంట్ కాదు. సక్సెస్ అంటే అదొక డిసిప్లిన్. మనం ఇప్పుడు కూడా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ పోతూ ఉంటే మన వర్క్ మనం చేసుకుని చిన్న చిన్న స్టెప్స్, చిన్న చిన్నగా, మరీ మనకేమి ఒకేసారి లాంగ్ టాస్క్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న స్మాల్ టాస్క్, ఏదో చిన్న జస్ట్ ఒక చిన్న గేమ్ ఆడేవంటే మనం రోజు కూడా పెద్ద స్కోర్లని స్కోర్ చేయం. అలా రోజు ఆడగా మనకి ఇష్టమైన గేమ్ అనుకోండి, ఆడగా అది ఎలాగవుద్ది అంటే ఒక టైంకి ఒక 20-30 రోజులు ఆడేసరికి చాలా అందులో మనం ఒక స్పీడప్ అయ్యి ప్రొఫెషనల్గా తయారవుతాం. అలాగే మనం కూడా సక్సెస్ అంటే ఒక ఏదో టాలెంట్కి సక్సెస్కి సంబంధం లేదు. సక్సెస్ అనేది డిసిప్లిన్, కన్సిస్టెన్సీ. మనం రోజు కూడా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటూ డిసిప్లిన్గా దాని మీద వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. చిన్న చిన్న స్టెప్స్, రోజుకి చిన్న చిన్న స్టెప్స్తో ఇప్పుడు ఒక్కొక్క రోజుకి నువ్వు అదే ఒక పెద్ద రిజల్ట్ ఇస్తుంది. నీ లైఫ్ని మార్చేది ఎవరు ఫ్రెండ్స్? మన లైఫ్ని మార్చేది ఎవరు అంటారు? ఎదిరింటి వాళ్ళ, పక్కింటి వాళ్ళ, లేకపోతే రిలేషన్సా, చుట్టాలా, లేకపోతే మన ఫ్రెండ్సా? కాదు, మనమే. మన లైఫ్ని మనమే మార్చుకోవాలి, ఎవడో మార్చడం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం ఒక టాలెంట్ ఉంటే మాత్రమే సరిపోదు. టాలెంట్తో పాటు టాలెంట్ లేకపోయినా నువ్వు ఒక పనిని అనేది కన్సిస్టెన్సీగా నువ్వు నేర్చుకుంటా పోయావంటే అదే నిన్ను సక్సెస్ అయ్యి తీసుకెళ్తాయి. టాలెంట్ లేని లెవెల్లో ఉండరు ఫ్రెండ్స్. టాలెంట్లు ఖచ్చితంగా అందరికీ ఉంటాయి. ఒకరోజు నీ లైఫ్ని చూసి నువ్వు గర్వపడతావు. నీ లైఫ్ని మార్చేది ఎవరో కాదు, నీ హార్డ్ వర్క్, నీ డిసిప్లిన్, నీ కన్సిస్టెన్సీ. వదిలేయండి కంఫర్ట్ జోన్ని, వదిలేయండి బద్ధకాన్ని, వదిలేయండి. ఈ రోజే మొదలు పెట్టండి.